కటింగ్ ఎర కొడుతున్నాడు దేనికి మరి అంతే. సండే ఉంది కాబట్టి 12 అయింది ఎగ్జాక్ట్లీగా. అంత బంద్. పడుకునేటోళ్ళు పడుకుంటున్నాను. వద్దురా అని చెప్పిన మంచిగా పడుకుంటు. నరేష్ సరదాగా కొద్దిసేపు ఏదో అట్లా కొబ్బరికాయల మందం సాయం ఎంజాయ్ ఎంజాయ్ చెండు వేసుకున్నారా? ఏమో పాలే ఆడ గిరాకీ పాల గిరాకీ వేసుకున్నాడు. అప్పటికే వాటర్ అవుతున్నాయి పోతే ఒక షేర్ పాల లీటర్ పాల పైసలు వేసుకుంటావు. ఆడ నేను కూడా దిగుదామని 12:30 అవుతుంది కదా. గట్టు మైసమ్మ 1:30కి గట్టు మైసమ్మ దగ్గరికి రావడం జరిగింది. గట్టు మైసమ్మ దేవస్థానం 2:30. టెన్కి బయలుదేరితే కరెక్ట్ గట్టు మైసమ్మ దగ్గరికి వచ్చేసరికి 1:30. అంటే 3.5 hours పట్టింది మొత్తం రానికి అందరం. గట్టు మైసమ్మ దేవస్థానం తీసుకున్న రూమ్స్ ఇవే. ఇక ఇక్కడ నుంచి నరేష్ వస్తుంది. పొద్దున్నే స్నానం చేసాను, దుంకుకుంటూ ఎగురుకుంటూ పొద్దున్నే లేచి నైట్ ఈడికి వచ్చేసరికి 2:30 ఎగ్జాక్ట్లీ 2:30 అయింది. పొద్దున్నే లేచినాం, ఫ్రెష్ అప్ అయి స్నానం చేసినాం. ఇప్పుడు అవుట్ఫిట్ ఇదే. ఇక మనం ఏముంటుంది, ఇక సారలమ్మ సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం. మా వాళ్ళు ఇంకా అందరు గాయస్ స్నానం చేయలేదు, చాలా పబ్లికులు. వాళ్ళందరూ వెళ్ళారు. 20 మెంబర్స్ కాబట్టి 1 by 1 చేసే వరకు చాలా టైం పడుతుంది. మొత్తం నిన్నది ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కంటిన్యూగా ఇప్పుడు గుడికి ఇంకా దర్శనం చేసుకోలే. 7:30 అవుతుంది. పోయి దర్శనం చేసుకున్నాక అక్కడ ఉన్నది
మేము తీసుకొచ్చిన పొట్టేలు కూడా అన్ని బ్లాగ్లో చూపిస్తాం. పొద్దున సన్సెట్ తోనే నిద్ర లేచిరు అందరు. చాలా హార్డ్ వర్కర్, ప్రతి వర్క్ చేస్తారు. పొద్దున్న లేచిండు. మళ్ళీ ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు తీసుకోవాలి ఖచ్చితంగా, మ్యాండేటరీ కాబట్టి ఇది కూడా తీసుకొని వెళ్తున్నాను. ప్రతిదీ వర్క్ చేస్తాడు. హరివర్ధన్ అంటే మామూలు విషయం కాదు. పొద్దున పోతే ఇప్పుడు స్నానంకి మంచిగా స్నానం చేయమని చెప్పిన, నువ్వు పాయింట్ వేసుకుంటున్నాడు. ఎంత రేటుగా అమ్మ ఈ నవ్వేనికి ఏదో ఉంది పెద్ద తర్వాత మాట్లాడద్దు, వద్దు ఇప్పుడు సస్పెన్స్ పెట్టాలి. ఎక్కడున్నా కానీ పనే చేస్తాడు తప్ప వేరే ఆశించాడు. ఎప్పుడున్న పని వారికి ఇప్పుడు నూనె డబ్బా ఇవన్నీ వంట కోసం టిఫిన్ కోసం తీసుకొని పోయి అట్లా చేస్తున్నారు. అందరుంటే సెట్ కాదు మరి నిజంగానే ఉన్నారు. ప్రేమ హాయ్ చెప్పకపోతే కోసం అందరం స్నానాలు చేసేసి ఇక హోటల్ తీసుకొని దర్శనం కోసం డీసీఎం రెడీ అయింది. డీసీఎం ఎక్కాలి ఇక పోయి. ఎటువైంది అరిగాడు ముందు పోయినా ఇది చూడరయ్యా అని రెడీ రెడీ పోనీ పోనీ. పొడేలు ముఖ్యం రయ్యా, దొరకదు మళ్ళా నరే. నువ్వు ఆనందితే పో గల్లకు పోవాలి. లింగాను ఉరికిస్తుంది రయ్యా పొట్టేలు. సండే సమ్మక్క సారలమ్మ రష్ చాలా పబ్లిక్, ఆదివారం కాబట్టి చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చి సమ్మక్క సారమ్మ గద్దెల దగ్గరికి వచ్చాం. ఫుల్ పబ్లిక్ కూడా అసలు మామూలు రష్ లేదు. మొత్తం ఎట్లుంటుందో చూపిస్తాం ఒకసారి వీడియో. ఎంత పబ్లిక్ కూడా అంటే మామూలుగా కాదు అసలు, చాలా పబ్లిక్ వచ్చి. దా పోందా కొంచెం ఉంటుంది లోపలికి వస్తుంది, దగ్గరికి వచ్చినట్టు. చాలా పబ్లిక్ కూడా అయ్యాలి సండే, ఇంతమంది చాలా రష్ ఎక్కువ ఉంది. సండే కాబట్టి చాలా పబ్లిక్. ఇంత గ్రూప్ డిస్కషన్ నడుస్తుంది మా వాళ్ళు. సండే చాలా పబ్లిక్ వచ్చారు కదా, మొత్తం ఫుల్ మామూలు క్రౌడ్ లేదు. ఇక ముందు తర్వాత వీడియో ఇట్లా ఫ్రంట్ తర్వాత బ్యాక్ పెడితే ఇంత పబ్లిక్ ఒకసారి అందరు కనబడతారు. మామూలుగా లేదు, డెవలప్ చేసిన తర్వాత చాలా పబ్లిక్ వస్తుంది. మంచిగా ఉంది, 2 గజాలు బాగానే ఉంటుంది.
మంచిగా మొక్కురా మంచిగా మొక్కురా మూమెంట్ ఇస్తాడు దగ్గర ఉంటారు మక్క సారలమ్మ దర్శనం కంప్లీటెడ్ మంచిగా హోటల్ కూడా ఒక 10-15 నిమిషాలు మొత్తం కంప్లీట్ అయింది. ఎండ బాగుంది కాబట్టి చిన్న కూల్ డ్రింక్ నరేష్ యాదవ్ ప్రశాంత్ చూడ బాగుంది చూడండి బాగుంది.